ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు సంబంధించి మరొక వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ రానున్నటువంటి సందర్భాల్లో ఇప్పుడిప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడి హోదాలో అనేక లిస్టులు అనౌన్స్ చేయటం కాకుండా తదుపరి లిస్టు రాబోతున్నటువంటి సందర్భాల్లో పొత్తుల విషయంలో ఎటు తేలక అనేక సతమతమవుతూ కూడా తెలుగుదేశం జనసేన ఒక పక్కన, అదే రకంగా భారతీయ జనతా పార్టీ మరొక పక్కన అన్ని నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో దాదాపుగా 3-4 ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటనలు జరగటం అనేటటువంటిది మనం చూసాం. దానిలో ప్రధానమైనటువంటి భాగం రేపు 28వ తేదీన తాడేపల్లిగూడెంలో జనసేన తెలుగుదేశం ఇద్దరు ఉమ్మడి ఒక బహిరంగ సభని, అంటే భారీ బహిరంగ సభ ఇంతవరకు కూడా ఎప్పుడూ అటువంటి బహిరంగ సభ జరగనటువంటి విధంగా చేయాలనేటటువంటి మాట మాట్లాడారు. సో ఇంతవరకు కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఏ సమావేశంలో కూడా ఇరుకు సందుల్లో సమావేశాలు బహిరంగ సభలు పెట్టడం తప్ప ఒక్క పెద్ద బహిరంగ సభని కూడా ఇంతవరకు వారెవరూ ప్లాన్ చేయలేదు. అదే రకంగా వారాహి యాత్రలో కూడా ఇరుకు సందుల్లోకి వెళ్ళి తన ఆ వ్యాన్ని ఆపి దాని మీద నుంచి అవాకులు చెవాకులు పేరటం తప్ప ఒక పెద్ద బహిరంగ సభ పవన్ కళ్యాణ్ కూడా అడ్రస్ చేయలేదు. కానీ మొట్టమొదటిసారిగా సిద్ధానికి సిద్ధం అనేటటువంటి యుద్ధంలో 3 బహిరంగ సభలన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా అవటమే కాకుండా దాదాపు 20-25 లక్షల మంది జన సమీకరణ చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం 4వ సిద్ధం సభలో మరొక 10 లక్షల మందిని సమావేశపరిచేటటువంటి నేపథ్యంలో తెలుగుదేశం జనసేన నిర్ణయం తీసుకున్నాయి. 28వ తేదీన తాడేపల్లిగూడెంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలి. మనందరికీ తెలుసు, పొత్తుల విషయంలో భారతీయ జనతా పార్టీ ఎంత మేరకు దాన్ని డిలే చేయాలో అంత మేరకు డిలే చేస్తూనే ఉంది. ఒకసారి పవన్ కళ్యాణ్ రమ్మని పిలుస్తున్నారు, మరొకసారి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళటమే కాకుండా అమిత్ షా గారి కాళ్ళు కూడా పట్టుకుని ప్రాధేయపడినటువంటి సందర్భాలు మనం చూసాం. సో ఈ నేపథ్యంలో 27వ తేదీనే, అంటే 28వ తేదీన జరిగేటటువంటి ఉమ్మడి బహిరంగ సభ కంటే ముందే పురంధరేశ్వర గారు చేసినటువంటి కీలక ప్రకటన ప్రకారం భారతీయ జనతా పార్టీ కూడా ఒక పెద్ద బహిరంగ సభని ప్లాన్ చేస్తోంది. అది ఏలూరులో పెట్టాలనేటటువంటి నిర్ణయం వారి జరిగింది. సో రెండూ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోనే ప్లాన్ చేశారు. దానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ని పిలిచినట్లుగా కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీ ఇన్ఫార్మర్ అయితే ఎవరైతే ఉన్నారో పురంధరేశ్వర గారు వారు కూడా చెప్పారు. దానితో పాటుగా ఇది కేంద్ర నాయకుల యొక్క అనుమతితో మాత్రమే జరుగుతోందనేటటువంటి ఒక కొసమెరిపిచ్చారు. సో దీంతో మేము 175 నియోజకవర్గాల్లో కూడా కంటెస్ట్ చేయాలనేటటువంటి ప్లాన్ ఉంది అనేటటువంటిది కేవలం 1% మాత్రమే ఓటింగ్ శాతం ఉన్న భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం సహాయం చేయనటువంటి భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతి విషయంలో కూడా మొండి చేయి చూపించినటువంటి భారతీయ జనతా పార్టీ, అదే రకంగా పోలవరం ప్రాజెక్టు కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, విశాఖపట్నం రైల్వే జోన్ కానీ ఏ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరనటువంటి అన్యాయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ 175 స్థానాల్లో వెళ్ళడానికి ముందుకు వెళ్తున్నారు. అదే రకంగా వీళ్ళకి ధీటుగా ఎప్పుడో ఈ అభ్యర్థుల యొక్క నిర్ణయాన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొక 2 రోజుల్లో మరొక లిస్టుని రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డారు. దానికి కొనసాగింపుగానే కర్నూలు జిల్లాకు సంబంధించిన కర్నూలు శాసనసభ్యుడు ఎవరైతే హఫీజ్ ఖాన్ అనే వ్యక్తి ఉన్నారో వారిని, వారి తండ్రి ఇమ్తియాజ్ ఖాన్ ఇద్దరిని కూడా పిలుచుకున్నారు. అనేక డిస్కషన్స్ చేసిన తర్వాత అక్కడ డాక్టర్ ఇలియాజ్ బాషా అనేటటువంటి వ్యక్తికి కర్నూలు సీట్ ఇవ్వాలనేటటువంటి నిర్ణయం చేసినట్లుగా మన దగ్గరికి సమాచారం వచ్చింది. సో వారిద్దరూ కూడా తండ్రి తనయులు ఇద్దరు కూడా హఫీజ్ ఖాన్, ఇమ్తియాజ్ ఖాన్ ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము శిరస్సు ఆవహిస్తాము అనేటటువంటి మాట చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారికి ఎష్యూరెన్స్ ఇస్తూ పార్టీ పరంగా మీ సేవలన్నీ ఉపయోగించుకుంటాం, భవిష్యత్తులో మీకు రాజకీయపరమైనటువంటి అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్పారు. దానితో పాటుగా నెల్లూరుకు సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ ఎవరినైతే ఇన్ఛార్జ్గా డిక్లేర్ చేశారో వారి స్థానంలో ప్రముఖ తెలుగు కమెడియన్ ఆలీని ఇవ్వాలనేటటువంటిది నిర్ణయం ఆల్మోస్ట్ జరిగిపోయింది. మొన్ననే ఆలీ గారు మాట్లాడుతూ ఒక వారం రోజుల్లో నాకు సీఎంఓ దగ్గర నుంచి కాల్ వచ్చేటటువంటి అవకాశం ఉంది.
అదే రకంగా రాష్ట్రం మొత్తంలో ఎక్కడి నుంచి నన్ను కంటెస్ట్ చేయమన్నా కూడా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాననేటటువంటి మాటని నర్మగర్భంగా తెలియజేశారు. సో ఇవాళ మనకు అందినటువంటి సమాచారం ప్రకారం నెల్లూరు లోకల్ స్థానం నుంచి ఆల్రెడీ అనిల్ కుమార్ యాదవ్ గారిని పార్లమెంటు సభ్యుడిగా నరసరావుపేటకి తీసుకొచ్చారు. ఆ స్థానంలోనూ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ఇద్దరి స్థానంలో కూడా డిప్యూటీ మేయర్గా నిర్ణయించినటువంటి వ్యక్తిని తాత్కాలికంగా పక్కన పెట్టి ఆలీని డిసైడ్ చేసినట్టుగా మన దగ్గరికి సమాచారం వచ్చింది. అదే రకంగా సామినేని ఉదయభాను గారు ఎవరైతే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గం నుంచి వారిని కన్విన్స్ చేసి వారి స్థానంలో వెనుకబడినటువంటి కులాలకు సంబంధించినటువంటి వ్యక్తిని నిర్ణయించాలనేటటువంటి ఆలోచన జరుగుతోంది. సో ఆంధ్రప్రదేశ్లో జగ్గయ్యపేట అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీ. అది అందులో కాపు వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి సామినేని ఉదయభాన్ గారు ఎప్పుడో 2004 సంవత్సరంలోనే రాజశేఖర రెడ్డి గారి సమయంలోనే ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, సౌమ్యుడు, చాలా మంచివాడు. సో అటువంటి వ్యక్తిని పక్కకు తప్పించేటటువంటి కార్యక్రమం చేస్తారా అనేటటువంటిది ఆలోచనలో ఉన్న వారిని పిలిపించుకుని కూడా మాట్లాడి ఈ కార్యక్రమాలు చేయాలనేటటువంటి దాని మీద. అదే రకంగా మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి సంబంధించి ఇప్పటికీ సింహాద్రి రమేష్ అనేటటువంటి రమేష్ బాబు అనే వ్యక్తిని నిర్ణయం చేశారు. వారిని కంటెస్ట్ చేయమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా దాన్ని శిరసావహిస్తానని చెప్పారు. ఈ మధ్యలోనే వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వెళ్ళి మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేయాలనేటటువంటి వల్లభనేని బాలశౌరి ఆల్రెడీ ఒక క్యాండిడేట్గా నిర్ణయం చేసుకున్నట్లుగా బయటికి వార్తలు వస్తున్నాయి. సో ఒకవేళ బాలశౌరి కనుక ఉన్న రోజున సింహాద్రి రమేష్ బాబుని కాకుండా మరొకరిని చేయాలనేటటువంటి ఆ యొక్క నిర్ణయంలో వంగవీటి రాధా పేరు కూడా బయటకు వస్తుంది. వంగవీటి రాధా పేరుతో పాటుగా అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు, అదే రకంగా అంతకుముందు పార్లమెంటు సభ్యుడిగా చేసిన అనుభవం ఉన్నటువంటి కొనకళ్ళ నారాయణ, వారు ఇప్పటికే నేను పార్టీ మారటం లేదని చెప్పినా కూడా ఆ రూపంలో వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి వారు ఉత్సాహం చూపిస్తున్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. అదే రకంగా వారిని కన్విన్స్ చేసి వైసీపీ తరపున నిలబెట్టాలనేటటువంటి ఆలోచన కూడా వైసీపీ పార్టీకి ఉంది. ఒకవేళ కొనకళ్ళ నారాయణ కనుక జాయిన్ కానటువంటి సందర్భంలో వంగవీటి రాధా కోసం కూడా ఆ సీటుని పక్కన పెట్టారు. ఇప్పటికే కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ వారితో చర్చలు జరిపారు. ఈ ఇద్దరు కూడా సాధ్యపడినటువంటి సందర్భంలో అంబటి రాంబాబుని సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి మచిలీపట్నం నియోజకవర్గానికి షిఫ్ట్ చేస్తున్నట్లుగా కూడా మన దగ్గరికి సమాచారం వచ్చింది. సో ఈ రకంగా కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిని ఆల్రెడీ డిక్లేర్ చేసినటువంటి లిస్టుతో పాటుగా ఇంకొక వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మరొక లిస్టుని రిలీజ్ చేస్తూ అదే రకంగా రాబోయేటటువంటి రోజుల్లో మరికొన్ని మార్పులు చేస్తూ ఉండేటటువంటివి మనం ఇందాక చెప్పినటువంటి వాటికి ఒక లిస్ట్ ఒకటి రిలీజ్ అవుతున్నట్టుగా మన దగ్గరికి సమాచారం వచ్చింది. చూద్దాం, రాబోయేటటువంటి రోజులన్నీ క్రూషియల్. ఈ వారం 10 రోజుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి తప్పనిసరిగా బయటికి వలసలుంటాయి. బయటకు వనంగానే గెలిచేటటువంటి పార్టీతోనే ఉంటారు కాబట్టి వైసీపీ పార్టీలోకి చేరికలుంటాయి. మొన్ననే గంటా శ్రీనివాసరావు గారు ఓపెన్గా పత్రికా విలేకరుల ముందుకొచ్చి నన్ను విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వ్యక్తిని నన్ను విజయనగరం జిల్లాకు సంబంధించి బొత్స సత్యనారాయణ గారికి వ్యతిరేకంగా కంటెస్ట్ చేయమని నన్ను అడిగారు. బట్ నేను ఇంకా ఆలోచిస్తున్నాను, ఈ జిల్లా దాటి ఇంకో జిల్లాకి నేను ఎందుకు వెళ్ళాలా అనేటటువంటిది పార్టీ మార్పుపై కూడా ఆలోచిస్తున్నానని నర్మగర్భంగా చెప్పారు. సో అంచేత ఏ నియోజకవర్గం నుంచి ఒకసారి తప్పిస్తే రెండోసారి కంటెస్ట్ చేయనటువంటి వారు మళ్ళీ తిరిగి వైసీపీలో జాయిన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయా? వైసీపీ పట్ల కొంతకాలం క్రితం ఆ రకమైనటువంటి ఇంప్రెషన్ ఇచ్చారు. చూద్దాం, రేపు భవిష్యత్తులో జరిగేటటువంటివన్నీ కూడా తప్పనిసరిగా ఆసక్తితో గమనిద్దాం.